శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము 19, 20, 21 శ్లోకములో యయేనం వేత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి నహన్యతే. ఈ ఆత్మ చంపునని కాని చచ్చునని గాని తలంచెడి వారిరువురునూ అజ్ఞానులే. వాస్తవముగా ఈ ఆత్మ దేనిని చంపదు, దేనితోనూ చంపబడదు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మ ఒకప్పుడు పుట్టదు, ఒకప్పుడు చావదు. ఒకప్పుడుండి మరొకప్పుడు లేకపోవటలేదు. ఒకప్పుడు లేక మరొకప్పుడు కలుగుటయూ లేదు. అది జన్మరహితము, ఎప్పుడునూ ఉండునది, అనాది అయినది. చచ్చడి శరీరములలో ఇండియు అది చావదు. వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. అవినాశి అని, నిత్యమని, అజమని, అవ్యయమని ఈ ఆత్మను పరోక్షముగా తెలుసుకున్న పురుషుడు ఓ పార్థ ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును?